సంజయ్ అనే మనిషి రూపంలో ఉన్న ఒక వింత పశువు వీడు. 2024 ఆగస్టు 9న కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్పై అతి కిరాతకంగా గొంతు నిలిమి చంపిన ఒక మారణ మృగం వీడు. రక్తపు మడుగులో రేప్ చేసి మరీ చంపాడు ఈ నా కొడుకు. ఎన్ని పక్కకు పెడితే ఎలాంటి మరో కేసు కేరళలో 23 సంవత్సరాల గ్రీష్మ అనే యువతి. ఇది పనికిమాల పందిమొహంది. తను ప్రేమించిన అబ్బాయిని 2022 ఆగస్టు 22న ఫ్రూట్ జ్యూస్లో పారాక్వాట్ అనే స్లో పాయిజన్ను గూగుల్లో సెర్చ్ చేసి మరి ఇలాంటిది తాపితే తను ప్రేమించిన వాడిని ఈజీగా చంపొచ్చు అని ప్లాన్ చేసి మరి 2022 అక్టోబర్ 14న తన ఇంటికి పిలిపించి ఒక్కొక్క ట్యాబ్లెట్ని ఇస్తూ అబ్బాయి రాజు యొక్క ఆరోగ్యం రోజు రోజుకి తన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి 11 రోజుల తర్వాత అబ్బాయి చనిపోయాడు. అయితే ఆ అబ్బాయి కుటుంబ సభ్యులకు డౌట్ రావడంతో అబ్బాయి బాడీని చెక్ చేపిస్తే కళ్ళు చెదిరే నిజాలు బయటపడ్డాయి. ప్రేమించిన అమ్మాయే పక్క ప్రణాళికతో అబ్బాయి షారోన్ రాజుపై విషప్రయోగం చేసినట్టు బయటపడింది. ఇక్కడ మోరల్ స్టోరీ ఏంది అంటే, ఈ ఇద్దరు ప్రాంతాలు వేరే ఉండవచ్చు. అంటే ఈ 2 కేసులు, ఒకటి కేరళ, ఒకటి కలకత్తా, 2 ప్రాంతాలు వేరే ఉండవచ్చు. కానీ వీళ్ళు చేసిన మారణకాండ ఊహలకందనిది. సంచలనాత్మకంగా కోల్కతాలో మెడికల్ కాలేజీలో స్టూడెంట్ని చంపిన సంజయ్కి ఇచ్చిన తీర్పేంటో తెలుసా? జీవిత ఖైదు విధించారు. కానీ సంచలనాత్మకంగా కేరళలో జరిగిన గ్రీష్మకు ఇచ్చిన తీర్పేంటో తెలుసా? మరణశిక్ష ఇచ్చారు. గమనించండి, జీవిత ఖైదు, మరణశిక్ష. మరి బాధింపబడ్డ ఇరు కుటుంబాలకు ఒకరికి న్యాయం జరిగింది, మరొకరికి న్యాయం జరగలేదు. కళ్ళ ముందే రక్తపు మడుగులో కిరాతకంగా అత్యాచారానికి గురైనటువంటి జూనియర్ డాక్టర్ వాళ్ళ కుటుంబం యొక్క మనోవేదనకిచ్చిన తీర్పు ఈ సంజయ్ నా కొడుకుకి కేవలం జీవిత ఖైదు మాత్రమే విధించి ఆ కుటుంబానికి 17 లక్షల పరిహారము, 50,000 జరిమానా విధించారు. అయితే ఇది కోల్కతా సిల్దా కోర్టు ఇచ్చిన తీర్పు. ఇది తీర్పు ఇచ్చిన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఇది అత్యంత అరుదైన నేరం కాదని తీర్పిచ్చారంట. వాహ్, ఎంత గ్రేట్! దోషికి ఉరి వేయాల్సిందే అని యావత్ భారతదేశం అంటూ ఉంటే, బాధింపబడ్డ జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు మాకు ఈ డబ్బు వద్దు, అతడికి ఉరి శిక్ష వెయ్యండి అని కోరుకుంటున్నారు. కానీ కోర్టు మాత్రం ఈ నా కొడుకుని ప్రశాంతమైన వాతావరణంలో గాలి పీల్చుకుంటూ ఇంకా బ్రతికే ఉన్నాడు. కేసులు 2 వేరు, కానీ బాధింపబడ్డ కుటుంబాలకు న్యాయం జరిగిందా? సంజయ్కి జీవిత ఖైదు కరెక్టేనా? గ్రీష్మకు మరణశిక్ష కరెక్టేనా? మీరు బాగా గమనించండి. ఇస్లామిక్ కంట్రీలు చూసే ఉంటారు, మన పక్కన కంట్రీ ఇస్లామిక్ కంట్రీస్. 1700 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళ యొక్క నాటి కాలంలో ఉన్నటువంటి షరియా ఇస్లాం చట్టం ప్రకారం అంట, ఎవడైతే తప్పు చేస్తే, అది హత్య చేసినా, నరహత్య చేసినా, దోపిడీ చేసినా, ఇవే
స్నేహితులతో వ్యభిచారం చేసిన నడ్డి బజార్లో నరుకుతారు. వీలైతే గూగుల్లో వీడియోస్ చూడండి, ఆ వీడియోస్ చూస్తే ఒళ్ళు గగ్గురు పొరుస్తాయి. కానీ మన దేశంలో ఉన్న ఇస్లాం చట్టం ప్రకారం కానీ పెట్టింటే తప్పు చేసే వాడికి శిక్ష ఈ విధంగానే ఉంటుంది అనే విధంగా ఉంటే, మన భారతదేశంలో కళ్ళ ముందర దోషి కనబడుతున్నా మరి ఎందుకు సమన్యాయం కలిగిన శిక్ష విధించడం లేదు? ఒకరికి జీవిత ఖైదు, మరి ఒకరికి మరణశిక్ష. ఇలాంటి ఎన్నో కేసులు మరుగున పడ్డాయి. ముఖ్యంగా మన దేశంలో చట్టాలు మారాలి. ఒక మనిషి ప్రాణం తీసిన ఏ వ్యక్తి అయినా సరే, ఆ వ్యక్తిని ఎంతమంది కలిసి చంపినా సరే అంతమందికి ఉరిశిక్ష అమలు చేయాలి. నార్మల్గా చంపేస్తే ఒకరికేమో ఏమంటారు కారాగార శిక్ష విధించడం, ఒకరికేమో మరణశిక్ష విధించడం, ఎలాంటి తోటకూర తీర్పులు తీర్చకండి అయ్యా. న్యాయస్థానం మీద ఉన్న నమ్మకం కూడా పోతుంది. నాకు నిజంగా అనిపిస్తుంది, న్యాయదేవతకు నిజంగా కళ్ళు లేవు. చివరిగా ఒక్క మాట, సంజయ్కి కానీ ఈ అమ్మాయి గ్రీష్మకు కానీ ఉరిశిక్ష వేయాలని నా ఉద్దేశం కాదు. క్షణికావేశంలో నేరాలు చేస్తారు. మరికొందరు సిచ్యువేషన్ నుండి తప్పించుకోవడం కోసం, వాళ్ళు చేసిన తప్పును తప్పించుకోవడం కోసం మరొక నేరం చేయడం. కొద్దిమంది అయితే క్షణిక ఆనందం కోసం ఏదైనా తప్పు చేయడం. మరొకరైతే కొద్దిమంది చిన్న చిన్న గొడవల్లో అనుకోకుండా నేరాలు చేస్తారు. వీటికి ఖచ్చితంగా శిక్షలు వేయాలి. కానీ మనిషి మైండ్ మారే విధంగా వేయాలి. ఎందుకంటే ప్రాణం దేవుడిచ్చాడు, ఆ ప్రాణాన్ని దేవుడే తీసుకోవాలి. ఎందుకంటే ఒకరి ప్రాణాన్ని తీసే హక్కు మనకు లేదు కాబట్టి. అర్థమైందా? ఒకరి ప్రాణాన్ని తీసే హక్కు మనకు లేదు కాబట్టి తీర్పు చూసి ఆలోచించి ఇవ్వండి. ఏది ఏమైనప్పటికీ నేను చెప్పే చివరి మాట, జై హింద్, సత్యమేవ జయతే.